పొద్దుగాటి కాడ నుంచి తెలంగాణ అసెంబ్లీ మీటింగులు సురువైనాయి. మీకు ఎరికే కదా, ఫస్ట్ రోజు గవర్నర్ సార్ వచ్చి సర్కార్ గొప్పతనం చదివిపోతాడు. అటెంక తెల్లారి వాయిదా పడుతుంది. గంతే నడిచింది ఇవాళ. ఇక దీనికి వార్త ఎందుకు వేయాలి? రెండో రోజు అయితే మంచి మంచి జోర్దార్ ముచ్చట్లు ఉంటాయి. అప్పుడే చూద్దాం గానీ ముందుగా పెద్ద వార్తలు చూసి అసలు వార్తల్లోకి పోదాం పారి. తెలంగాణలో నడుస్తున్నది రద్దుల పర్వం. ఏ ఉన్నదో వెనక కొంచెం మర్మం. కులానికో లీడర్ ను సంకల పెట్టుకోవాలట. పైసలు ఇచ్చినా శోభక్కను పట్టించుకుంటలేరట. సర్కార్ షర్టు మీద వాలిందా పిట్ట. జేఏసీలు ఉంటారా అదట పైసల మూట. హైదరాబాద్ బిర్యానీ అడ్రస్ తెలియదట. కడుపు నిండా తినక ఎందుకు దేవులాట. సర్వే మీద మంగ్లీ డౌట్ అనుమానం. అబ్బా, సప్లీలు రాసేందుకు కాలంలో ఇంజనీరింగ్ స్టూడెంట్లా ఇలువగల్ల ఎమ్మెల్యేలు. సార్ సార్ కేసీఆర్ సార్, మీకు దండం సారు. ఎన్ని కోట్లు ఖర్చు అయినా మంచిదే, మళ్ళీ యాగమో పూజ చేయాల్సిన టైం వచ్చింది సారు. నవ్వేటోన్ ముంగట జారి పడ్డట్టు కాకముందుకే పెద్ద శాంతి చేయాలి సారు. ఎన్ని కోట్లు ఖర్చు అయినా మంచిదే, సర్కార్ పైసలు పెట్టినా మంచిదే, లేకపోతే మీ సొంత పైసలు పెట్టైనా మంచిదే. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు అడిగితే కాదన్నారు. కానీ ఏదోటి చేయాల్సిన అత్యంత అత్యవసరమైన పరిస్థితి ఉన్నా సారు. ఎట్లా నన్న పోగొట్టుండ్రి, జర మీకు దండం పెడతాం గాని. ఏ దేవునికి ఏం తక్కువ చేస్తలేడు గాని తెలంగాణకు దేవుని అసోంటి కేసీఆర్ సార్ కు మాట వచ్చే కథ అవుతున్నది. అరే పచ్చిందల్లా బంగారం అయ్యేది అది వరకు, అసోంటిది ఇప్పుడు ముచ్చిందల్లా మట్టి అయిపోతున్నదిలా. నిన్ననే చెప్పుకున్నాం కదా, కొత్త రాష్ట్రంలో కొలువుల ముచ్చట అంతా ఆగం పరంధామం అన్నట్టే అవుతున్నదని. ఇగో ఇప్పుడు ఎలక్షన్ల ముచ్చట కూడా కానెత్తేసిన బండ్ల సాత్రమే అయిపోయింది. ఫస్ట్ పెట్టుకున్న ఒక్కటే ఒక్క ఎలక్షన్, అది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం పెట్టిన ఎలక్షన్. గదాన్ని కూడా సరిగ్గా చేయలేకపోయారు ఎలక్షన్ సంఘపోళ్ళు. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉండే 23,000 మంది పంతులు ఓటేసే చిన్న ముచ్చట ఎంత అల్కగా అయిపోవాలి. అసోంటిది బ్యాలెట్ కాగితం మీద 3వ నెంబర్లు ఉన్న ఆదిలక్ష్మయ్య సార్ ఫోటో, 9వ నెంబర్లు ఉన్న మాణిక్యరెడ్డి సార్ ఫోటోలు అటు ఇటు ముద్దరేసిర్రట. సగం ఓట్లు పడ్డాక తెలిసే వరకు కేంద్ర సంఘపోళ్ళు ఎన్నికను రద్దు చేయరని ఆర్డర్ వేసిర్రట. ఈ ఆదివారం మళ్ళా ఎలక్షన్ పెడతారట. అంటే చూడూరి కథ ఎట్లయితున్నదో. ఎందుకింత భయం లేకుండా చేస్తున్నారు కావచ్చు ఆఫీసర్లు. ఒక కాల 2 దిక్కులు అంటే ఏమో అనుకోవచ్చు కానీ అన్నిటికన్నీ గిట్టనే అవుతుంటే తెలంగాణ సర్కార్కి ఎంత బదనాము, కేసీఆర్ సార్ గొప్పతనానికి ఎంత మచ్చ. అయ్యలు ఆఫీసర్లు, మీకు ఇంకా జీతాలు గిట్లా సరిపోలేదు అంటే మళ్ళా అడుగురి, డబ్బులు అయినా చేస్తాడు. కానీ గిట్లా చేయకూరి సారు, కేసీఆర్ సారు, మీరు కూడా ఒకసారి ఆలోచన చేయరి. ఎందుకైనా మంచిది శాంతి యాగం ఏదన్నా ఉపాయం చేయరు సారు. పైసలదేమున్నది కానీ పరువు నిలబెట్టే ఉపాయం చేయరి. తొండ ఎందా కురుకుతావే అంటే ఎక్కడి దాకా ఎనుగుల దాకానే అన్నదట. అగో గట్లనే అయింది. తెలంగాణ జేసీలకెళ్ళి బుర్రు నెగిరిన బుర్క పిట్టల రవీందర్ సార్ పరిస్థితి కూడా. కోదండం సారు కేసీఆర్ సార్కు వ్యతిరేకంగా మాట్లాడిన కాడ నుంచి పిట్టల రవీందర్ సార్ కూడా కස්සర కూతలు కూస్తున్నప్పుడే అనుకున్నారు కదా, ఇది పోయి సర్కార్ షెట్టు మీదనే ఆలే పిట్ట అని. అగో అది బరాబర్ నిజమే అని తేలిందంటున్నారు చాలా మంది. ఎందుకు అంటున్నారు అని అనుకుంటున్నారా? గీ ముచ్చటి నుండ్రి. తోకలేని పిట్టలు ఎన్ని రాసినా, మైకుల ముంగట చేరి ఎన్ని కూతలు పెట్టినా పిట్ట కడుపులో అసలు మర్మం ఏందో బయటపడ్డదికి ఫోన్ కాల్ తోటి అని అంటున్నారు కొంతమంది ఇంటర్నెట్లల్లా. సిరిసిల్లలున్న ఓ జేఏసీ లీడర్ కు ఫోన్ చేసి పిట్టల రవీందర్ సార్ ఏమంటున్నాడో ఇనురి. హలో శ్రీనివాస్, నమస్కారం. నమస్తే, పిట్టల రవీందర్ని. సార్ ఉన్నా సార్, మీ ఫీడింగ్ చేసే ఉన్నా సార్. చెప్పరు సార్. నీకు కావాల్సిన హెల్ప్ నేను చేస్తా గానీ సార్, ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు. బిజినెస్ ప్లాన్, లక్షలు ఇన్వెస్ట్మెంట్ కావాలంటే కూడా నేను పెడతా. సరే సార్. నీకు వెళ్ళినా ఇట్టు. సరే సార్. సార్ ఆలోచన చేసుకో. సరే సార్. రేపు ఒక మీటింగ్ పెట్టాము హైదరాబాద్ లో సార్. కంకణ వస్తాను సార్. ఇద్దరు కలిసి పొద్దున హైదరాబాద్ తీసుకోండి. వస్తా సార్, మరి వస్తా సార్. ఇంటున్నారా? 2 లక్షల రూపాయలు ఇస్తాడట. కానీ పొద్దుగాల పిట్టల సార్ పెట్టే మీటింగ్ కు రావాలన్నట. అంటే జేఏసీని పలగజీరి ముక్కలు చేసేందుకే ఇట్లా చేస్తున్నాడు అని అంటున్నారు. ఇంకా తెలంగాణ ఉద్యమం గురించి ఏమో అంటున్నాడు ఇనురు. అది కూడా ఇక్కడ పిల్లలు ఎదిగినప్పుడు మనం టెన్షన్ పడితే టెన్షన్ పడతారు కదా సార్. కరెక్టా సార్. ఇంకా నీ జీవితం సెట్ అయిపోతుంది రేపటితో. కరెక్టే సార్. నేను అప్పుడు నేను ఉన్నా. సరే సార్. ఎన్ని రోజులు పని చేసినా కూడా ఇంతే. అంతే సార్. కరెక్టే సార్. కూడా పిడికి లెక్కనే వాళ్ళు బాగుపడతారు పైన ఉన్నోళ్ళు, కానీ మనకేం లాభం చేయరు. కరెక్టే సార్, మీరు అన్నది వాస్తవం సార్. ఇక మన జీవితాలు మనం చూసుకున్నాం. కొట్లాడినా తెలంగాణ తెచ్చినా అయిపోయింది. ఇక అంతే చనిపో మనం. అంతే సార్. అంతే సార్. కరెక్టే సార్.
వాడు ఒక్కడే అనుభవిస్తాడు, మనం అనుభవించేద్దాం ఇంకా కొట్లాడు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీకి వెనక బొక్కలు ఎక్కుంచిని త్యాగాలు చేసినా అని చెప్పుకున్నాడు కదా. కొత్త రాష్ట్రం తెచ్చినాక కూడా ఇంకా కొట్లాడుడేంది అని అంటున్నాడు పిచ్చల రవీందర్ సారు. జేఏసీలుంటే గోడకు వచ్చిన పిడిక లెక్కనే ఉంటారట, మీది పక్కున్నోళ్ళే బాగుపడతారట. అందుకే మనదారి మనం చూసుకుందాం, వచ్చిన తెలంగాణను అనుభవిద్దాం అని అంటున్నాడు ఫోన్లోనే పిచ్చల రవీందర్ సారు. ఇది అంతా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెనకమర్రు నుండి నడిపిస్తున్న బేరాలే అని అంటున్నారు. అన్ని ముచ్చట్లేమో గానీ ఫోన్ రికార్డు చేసిన సీనన్న ఎంత ముద్దుగా మాట్లాడిండు. కరెక్ట్ సార్ మీరు అన్నది వాస్తవం. చెప్ప నీకు రాబోయేది చెప్తే నష్టం కాదు సార్. సార్ నా గురించి చెప్పినట్టు ఎట్లా చెప్తా సార్ అది. రేపు ఆ ప్లాన్ చేసుకోండి, 2 లక్షల రూపాయలు నేను ఎమ్మెల్యే అరేంజ్ చేస్తాను. సరే సార్, రేపైతే చేస్తా. సరే సార్, ఓకే సార్. సరే ఓకే చెప్పను అనుకుంటేనే ఫోన్ రికార్డు చేసి బయట పెట్టిండు. మరి ఈ మాటల్లా నేను పిచ్చల రవీందర్ అని చెప్పేది బరాబరి పిచ్చల రవీందరో కాదో ఆ ముచ్చటైతే మాకు తెలియదు గాని అయిన మాట లెక్కనే ఉన్నదని ఫేస్బుక్ వాట్సాప్లు ఈ మాటలను తిప్పుతున్నారు. ఇక ఇంకొంతమంది ఏమంటున్నారు, నాకు అన్ని తెలుసు ఇన్ని తెలుసు అని చెప్పుకునే ఈ పెద్ద పిచ్చకు ఫోన్ల కూతలు కూస్తే రికార్డు చేసి బయట పెడితే ఇజ్జది పోతుందని మాత్రం తెలియకపాయ. ఏరేటోళ్లతోనన్నా మాట్లాడి దాన్ని బాధపడుతున్నారు, పిచ్చతోని కలిసి ఎగురుదామని చూస్తున్నోళ్ళు. మీ చేతిలో బంగారం ఉండగా మీకెందుకు బాధలు దండగా, మా దగ్గరికి రాండ్రి, నిమిషంలో గోల్డ్ లోన్ తీసుకోమండ్రి అనే యాడ్స్ ఇక కనిపించాయిగా. ఎందుకు ఎరికేనా, బంగారం కుదబెట్టుకొని పైసలు తీసుకొని బాగుపడతారు అని ఆర్బీఐ వాళ్ళు ఒక చక్కటి ఉపాయం చేసిర్రట. రాండ్రి కొద్దిసేపు వాళ్ళని మెచ్చుకొని వద్దాము. ఆకులు నాకేటోళ్ళే అంటే అలా మూతులు నాకుతామని బయలుదేరిండ్రు పెద్ద బ్యాంకు ఆర్బీఐ వాళ్ళు. అంటే ఓపెన్ చేస్తారు కావచ్చు గాని నగదు రహితం అని పేదోళ్ళ బొండిగా విసికే పనులే చేస్తున్నారు. ముదాం అన్ని ఒడిచినట్టు ఈ బంగారు కుదవ పెట్టుకునే పైసలు కూడా చేతికి ఇయ్యొద్దు, 25,000కు మించితే చెక్కు రాసియాలని ఓ రూల్ పెట్టిండ్రు. ఇక ఏమనాలి వాళ్ళను? అరే బంగారం కుదవ పెట్టుకునేటోళ్ళు ఎవరు ఉంటారు? ఎవడో బీద బిక్కి అర్జెంట్ అవసరాలు ఉన్న వాళ్ళు కుదవ పెట్టుకుంటారు. 26,000 ఇయ్యాలంటే చెక్కు రాసిస్తాను అవసరం ఉంటున్న పడుతుందా? ఆ చెక్కు ఏ బ్యాంకు తీస్తారో తెచ్చుకున్నోడు బ్యాంకులేసి మార్చుకునే వరకు ఎన్ని రోజులు అవుతుందో ఆలోచిస్తున్నారా? అదాట్న దవాఖాన్లు ఉన్న మనిషి కోసం కుదవ పెట్టేదందుకు పోతే పీనిగని గాల పెట్టేదందుకు అక్కడికి వస్తాయి ఇక పైసలు. ఇక కుదవ పెట్టుకునే ఏం లాభం, ఆ బంగారం చేతులుండే ఏం లాభం? వావో చెప్పినట్టు చేసుకుంటా పోతున్నారని ఆర్బీఐ వాళ్ళు సచ్చేటోళ్ళ కండ్లలో ఏలు పెట్టినట్టే చేస్తున్నారు. సచ్చెటోని మీద రాళ్ళేసినట్టు, మూలిగే నక్క మీద తాటి చెట్టును వీకెత్తేసినట్టు సచ్చిన పామునే మళ్ళా చంపినట్టే చేస్తున్న వాళ్ళని ఏమనాలే? ఈ బంగారం కుదవ పెట్టుకునే పైసల్ని కూడా ఇడిచిపెట్టారా? నెరి పేదోళ్ళ సడుగులిరగొట్టే పనులే చేస్తున్నారు. మరి ముచ్చట్లిని ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నికైన లీడర్లు మంత్రులు ఏం చేస్తున్నారు అన్నట్టు? అయినా ఏమన్నా బంగారం కుదవ పెట్టుకునేటోళ్ళ? శిశిషి చదువుకున్న వాళ్ళకంటే సన్నాసులు నయమని గిందుకే అంటారు కావచ్చు. అరే నగదు రహితం కావాలంటే పేదోళ్ళని చంపుతూనే సాధ్యం అవుతుంది అనుకుంటే ఆ పనే చేయండి. మరి దేశం మీద ప్రేమతో మీరు చెప్పినట్టు చేస్తారు. ఎందుకు సార్లు ఇట్లా గోస పెడుతున్నారని చెప్పరాని తీరులా ఏడ్చుకుంటా బాధపడుతున్నారు పబ్లిక్. అరే ఏందే మీరు, ఏంది ముందుగాల ఓ కెమెరా మనిషి ఓ లైట్ మనిషి ఉంటే చాలా జోర్దార్ సుజాత వస్తున్నదంటే గిట్లనే ఉంటుందా? ఓ 10 మందిని పిలవద్దా? రావమ్మ సుజాత రా అని దర్వాజా కాడ నిల్చొని స్వాగతం చెప్పాలా వద్దా? ఏమనుకుంటున్నారు మీరు? ఏంది గట్ల చూస్తున్నారు? మస్తు ఎక్కువ చేస్తున్నది అనిపిస్తున్నది కదా. గీ అక్కని చూడుర్రి, ఇంకేమనిపిస్తుందో ఏందో. ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలి? మంది బలం లేకున్నా మందిని కూడేసే క్యాడర్ అని ఉండాలి. కాలు తీసి కాలేస్తే పువ్వులు చల్లాలి. ఆహా ఓహో అనే మనుషులు ఉండాలి. తెల్లారి లేచిన కానుంచి మాపటిల దాకా రాజాది రాజులు అన్నట్టు ఉండాలి. ఒకవేళ అట్లా లేదనుకోండి, ఈ బొడిగే శోభక్క బాధి నుండి ఏమనిపిస్తుందో ఎరకైతుంది. ఆశించేది ఏముండదు. ఏం ఆశిస్తేనే 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లు 100 మందిని గ్యాదర్ చేస్తే 50,000 1,00,000 ప్రకటిస్తా కదా. ఇప్పుడు 10 లక్షలు ప్రకటించిన ఒక ఎమ్మెల్యే వస్తే 10 రూపాయలు వస్తే అని ఆశించాలి కానీ 10 మంది తయారు చేయరా? వింటున్నారా? ఎమ్మెల్యే శోభక్క వస్తున్నదంటే 10 మందిని కూడా తయారు చేయవా? మందిని కూడేసి పైసలు పట్టుడు తెలియదా అంటున్నది ఓ ఊరి సర్పంచ్ని. 1,100 మంది ఉన్నారట తడగొండలా. 10 లక్షలు ప్రకటించిన నేను. నీ ఊరికి వస్తే సాగుకాడికి వచ్చినట్టు ఉంటుందా? నేను సాగుకాడికి వచ్చిన. అరే ఊరికొస్తే సావన బట్టేను, సావుకాడికి కూడా చాలా మంది వస్తారు మేడం. అయ్యో ఎవరు చేసిండు అంత పెద్ద రోడ్డు? మరి పోయిన ఎండాకాలం కరువు ఉందంటే 4 బోర్లు వేసి నీళ్ళు అందిస్తే. అయ్యో ఇప్పుడు నిన్ను ఎవరు కాదంటున్నారక్క? 10 మంది లేరన్నా. నేను నిలబడి గంట సేపు నిలబడ్డా. లాస్ట్ కొబ్బరికాయ కొట్టుకొని వచ్చిన. అయ్యో అది అయిపోయేది అక్క, నీ పవర్ తెలియక చేసినట్టున్నాడు. అయినా నీ ఎంబటుండే మనిషికి చెప్పొద్దా? నువ్వు రాకముందే అక్కడ మందిని కూడా ఏమని? కనకన్నా
నువ్వు కూడా సీరియస్ గా ఓన్లీ సర్పంచ్ల మీద ఎంపీడీల మీద ఆధారపడద్దు, కొంత పార్టీ కూడా గ్యాదర్ చేసుకోవాలి. అరే ఆయన సర్పంచులకు ఫోన్లు చేసినట్టున్నాడు గాని కోప్పడకక్క. నువ్వు సర్పంచ్ లో ఫోన్ చేయడం కాదు, కులానికి ఒక సంఘ లీడర్ తయారు చేసుకోవాలి. సర్పంచులు అయితే వార్డు సభ్యులు, సర్పంచులు, ప్రజలు. పార్టీ పరంగా కూడా మనకు బలం ఉండాలి కదా. కనుకన్నా నేను బాధపడతాను, నేను ఏమనుకున్నా పర్లేదు. కనుకన్నా ఏందే గిట్ల చేస్తీవి, శోభక్కను బాధ పెడతీవి. కేసీఆర్ సార్ కుల సంఘాలను ఎట్లా దారికి తీసుకొస్తున్నాడు, గట్లనే శోభక్క సంఘాలు వెట్టిపిచ్చి ఎప్పుడు వస్తున్నా పువ్వులు జల్లి డప్పులు కొట్టించి ఎదుర్కోవే. ఎమ్మెల్యే గిరి ఉన్నందుకు సంబరం అవుతుంది. అరే ఓట్లప్పుడు అంటే వాళ్ళు మందిని పెడతారు, అయిపోయినాక మన బాధ్యతనే. గిట్లా చేస్తే ఎట్లనే కనుకన్నా ఇసోంటి కనుకన్నా ఏ ఎమ్మెల్యేకు ఉండొద్దు పోండ్రి. ఎమ్మెల్యే అంటే ఉత్తమ మనిషి లెక్కనేనా? ఎంత ఆడంబరం ఉండాలి, ఏంది కథ? ఊకో శోభక్క ఊకో, మంది లేరని తెలిస్తే ఈ కాడ నుంచి ఆ ఊరికి ఓకు, ఏ పనులు కూడా చెయ్యకు, తిక్క తిరగాలి పబ్లిక్. బిర్యానీ ఎంత ఫేమస్ ఎరికే కదా. బిర్యానీ అంటేనే హైదరాబాద్ అంటేనే బిర్యానీ లెక్క. ఎక్కడెక్కడ దేశపోళ్ళు ఈ దేశంలో అడుగు పెట్టిర్రంటే హైదరాబాద్ వచ్చి చెయ్యి గడిగి పోవాల్సిందేనాయే. విమానం దిగుతుంటేనే వాసనకు టెంప్ట్ అయిన వాళ్ళు మస్తు మంది వస్తారు. అగో గంత గొప్ప పేరున్నది హైదరాబాద్ బిర్యానీకి. కానీ ఎన్నో జరంతా చిన్నతనం అయిందట. పోయి ఆసుకుందాం రారి. మాపటి పొద్దుకు హోటల్కు పోయి షిర్మాల్న చిన్న చిన్న ముక్కల్ని షోర్వల నానబెట్టి ఉడుకుడుకు పొగలు వస్తా అంటే ఉఫ్ అని పొగనూదుకుంటా మసాలా ఘాటు ముద్దుకొస్తా అంటే ముక్కు పుటాలకు పగ్గాలేసి తినేటోళ్ళు ఎక్కడైనా ఉంటారా? ఒక్క హైదరాబాద్ లో కాకుంటే ఇక బేకర్లో పోతే ఆ పేర్లే అలా ఉంటాయి. దిల్కుష్ అంటే నిజంగా దిల్కుషే, దిల్ పసంద్ అంటే దిల్కు పసందే. తినే వాటి పేర్లల్లనే గింత పాయర ఉండేటి ఎక్కడన్నా ఉంటాయా? కానే కా టైం ఆనే వాలే దోస్తు హోతా హై అని అంటారు మన తాన. అంటే తినే టైం కచ్చిన ప్రతి ఒక్కళ్ళు దోస్తే మనకు. అసలు హైదరాబాద్ అంటేనే బిర్యానీ, బిర్యానీ అంటేనే హైదరాబాద్ అన్నంత ఇలువ సంపాదించిన మన బిర్యానీకి గుర్తింపు కాగితం ఇవ్వమన్నారు భూమి మీద వంటకాలకు గుర్తింపించే సంఘపోళ్ళు. అసలు బిర్యానీ హైదరాబాద్ లోనే పుట్టిందనే దానికి ఆధార్ కార్డ్ ఆధారాలే లేవని బిర్యానీ అండల తలకాయ పెట్టి దేవుడు ఆడితే ఏడ కనవలేదట పుట్టు పూర్వం ఆడలు. హమారే షహర్ కే నవాబీ లోగోంకే అంటే అసఫ్ జాహీ నవాబులకు మన హైదరాబాద్ రుచులంటే ఎంత ఇష్టం లేకుంటే నిజాం నవాబుల జెండాల కుల్చానే రోజుని ముద్ర కొట్టించి దాన్ని లోగో నడిమిట్లా పెడతారు చెప్పుర్రి. అయినా మన బిర్యానీకి ఒకడు గుర్తింపించుడేంది, దునియా జనమే గుర్తింపించిర్రు. ఈడ బిర్యానీ తినాలంటే నోసుక ఉట్టాలి. మన లెక్క తినే యోగం లేనందుకు వాన్ని చూసి మనం అసలు బాధపడాలి. ఏమంటారు? అరే నువ్వేంద్రాబాయ్ దునియా మొత్తం లాజవాబ్ అని సలాం కొడుతాంది, నీ బోడి సంఘం గుర్తిపిస్తేనే ఇల్లు వచ్చినట్ట అని అనుకుంటున్నారు హైదరాబాద్ బిర్యానీని కాయ చేసేటోళ్ళు. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంటికి పోతే ఎట్లుంటుండే, చుట్టుముట్టు పచ్చడి పొలాలు, అబ్బా చెరువు గట్ల పొంటి పెద్ద పెద్ద చెట్లు, ఆహాహాహా ఆ చేన్ల పొంటి వాసన, ఆహా కమ్మటి వాసన. అసలు ఆ రోజులే వేరు. కానీ ఇప్పుడు పోతే అన్నీ మాయమైపోయినాయి. ఏడ చూసినా బంగుళాలు, లేని దుకాణాలు ఊళ్ళే వచ్చినాయి. ఊళ్ళే ఉన్న జనము పట్నం పోయిర్రు. మా అవ్వని అడిగితే అభివృద్ధిలో ఇది కూడా భాగమే బిడ్డా అని చెప్పింది. కానీ ఈ సారేమో సావు నెత్తి మీదకి వచ్చిందని చెప్తున్నాడు. పెరిగేది ఇరిగేది అందుకే అని గిందికే అంటారు కావచ్చు. ఆహా టెక్నాలజీలో మనమే ఫస్ట్, మొగుల మీదికి రాకెట్లు పంపిన దాంట్లో మనమే ఫస్ట్, ఓ దాంట్లో మనమే దీంట్లో మనమే అని సంకలు గుద్దుకుంటున్నాం కదా. సావులో కూడా ఫస్టే రాబోతున్నామట బరాబర్గానే. దునియా ముచ్చట్లు, ఆకాశం ముచ్చట్లు, భవిష్యత్తు ముచ్చట్లు చెప్పే గీ స్టీఫెన్ హాకింగ్ అనే సార్ చెప్పిండు. అబ్బో చూస్తే మనిషే చిన్నగా కూర్చొని లేడు అనిపిస్తుంది కానీ సారుకున్న తెలివిని మించిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఏది అంచనా వేస్తే అది బరాబర్ నిజమవుతుంది అంటారు చదువుకున్న వాళ్ళు. అగో గందుకే మనిషి జన్మం సావుదలకు వచ్చిందని చెప్తే గడగడ వణుకుతున్నారు. మరి కాదా? అడ్డమైన కంపెనీలతోని గాలి ఖరాబైనాయే, నీళ్లు ఖరాబైనాయే, ప్లాస్టిక్ అసోంటి దాంతో భూమి ఖరాబైనాయే. ఇక దాంట్లోకెళ్ళి మనం తినేదందుకు పండించుకునే పంటలు చక్కటి వస్తాయా? మొత్తం విషమేనని మొన్న చెప్పుకోలేదా? మనిషి బతకాలంటే పీల్చుకోవాల్సిన గాలి ఇషమేనా, తాగే నీళ్లు ఇషం కన్నా ఇంకా ఇషమేనా, తిండి ఇంతకు అన్నాలమే పాడే. ఇక సావకపోతే బతుకుతాము. చెట్లు పెంచుండ్రా, నీళ్లను కాపాడుండ్రా అని ముసలోళ్ళు చెప్తే ఇంటామా? సావు నెత్తి మీదకి వచ్చేదాకా చూస్తాము, చచ్చిపోతాము. ఈ సారు ఏదో ఎవరన్నా ఇంటారని చెప్పినట్టున్నాడు కానీ ఎవ్వరు పట్టించుకోకుండ్రి. మన బతుకులను మనమే జడగొట్టుకున్నాం. ఇప్పటికైనా పర్యావరణం మనదే అని అర్థం చేసుకోవాలి అని కోరుకుంటున్నారు కొందరు ప్రకృతి పాఠాలు చదువుకునే పిల్లగాండ్లు.
ఇయ్యాల కూడా బుడ్డ బుడ్డ వార్తలు పట్టుకొని వచ్చిన చిత్రమైన ముచ్చట్లను చిన్న ముచ్చట్లుగా తయారు చేసి చూపిస్తున్నా చూడురి. అన్నట్టు దీంట్లో సల్మాన్ ఖాన్ సార్ ముచ్చట, కొత్త నోట్లు వస్తున్న ముచ్చట, మళ్ళా పెరగన్న ముచ్చట రెడీగా ఉన్నాయి చూడురి. బరి వాత తిరుక్కుంటా బొత్త మీద కండలు చూపెట్టే వింది సినిమా హీరో సల్మాన్ సారు ఇప్పుడు ఇంకో దాంట్లో పెట్టబోతున్నాడట. గదే బీయింగ్ హ్యూమన్ అని పెట్టి బట్టల వ్యాపారం చేసినట్టు బీయింగ్ స్మార్ట్ అని తట్టుడు ఫోన్ల కంపెనీ పెట్టబోతున్నాడట. ఓహో, ఈ ముచ్చటి నాయన ఫ్యాన్స్ మస్తు సంకలు గుద్దుకుంటున్నారు కానీ ఆ ఫోన్లు మరి 6 ప్యాక్ 8 ప్యాక్ లెక్క చేస్తాడో ఏమో. పాపం సారుకో పెండ్లాం పిల్లలు ఉంటే ఉప్పాస్ అన్నబోబు గిట్లా ఏదో ఒక వ్యాపారంలోనైనా పొద్దుపోతుందని గీ పని చేస్తున్నాడు సల్మాన్ సారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకుంటే మంచిదే కదా. మనకి ఇంకో కొత్త నోట్ రాబోతున్నది. 4,000 రూపాయల నోట అని నోళ్ళు ఎల్లబెట్టకుర్రి. ఉత్త 10 రూపాయల నోట్లు తయారు చేస్తున్నారట ఆర్బీఐ బ్యాంక్ వాళ్ళు. గాంధీ తాత బొమ్మను అట్లనే ఉంచి నెంబర్లను మాత్రం ఫుల్ హైఫై టెక్నాలజీతోని ముద్ర కొడుతున్నామని చెప్తున్నారు ఆఫీసర్లు. పాతయన్ని మళ్ళా బెంకులు వేయాలనా అని పరిశాన్ కాకుర్రి. అవి కూడా చెల్లుతాయి గాని కొత్త నోట్లు కూడా వస్తాయి అన్నట్టు. మళ్ళా దేనికి సూచి పెడుతున్నారో ఏందో పోరి. ఏదో ఇంత పెరుగన్నం తిను అన్న అల్కగా అని అక్కర్రాని ముచ్చట చెప్పుకున్నట్టే చెప్తారు కానీ దానంత మేలు ఏ చేయదట. బాధలు చెడ్డ ఆలోచనలు రానే రావట. పెరుగులుండే ఓ జీవి మనిషిలో హుషారుండేటట్టు చేస్తుందట. శాస్త్రవేత్తలు కొత్తగా దొరకవచ్చిర్రి ముచ్చట. కానీ వెనకటోళ్ళు ఎన్నడో చెప్పిరి మనకు, పేదవాడి స్నేహము పెరుగు బువ్వ చందము. పెరుగు ఎప్పుడు సల్వే మనిషికి. ఈ కారు నుంచి ఇంకో బుక్ ఎక్కువ తిని రాదుర్రి. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం! నేడు విడుదలైన ఎమ్మెల్యే సెకండ్ సెమిస్టర్ ఫలితాలలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రభంజనం. 1 1 1 2 2 2 3 3 4 4 5 5 6 6 7 ర్యాంకులు వరుసగా మావే మావే మావే. దిస్ ఈజ్ నాట్ అవర్ ట్రాక్ రికార్డ్, దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. టిఆర్ఎస్ టెక్నో లీడర్ స్కోర్. పోరి నేనేమన్నానే ఎండాకాలం పిడుగుపడ్డట్టు గట్టుడి పడ్డావు. సర్వే కరెక్ట్ అని నువ్వు నమ్ముతున్నావా? నేనేంది లోకం అంతా నమ్ముతున్నది. నీకేమన్నా డౌట్ అనుమానం ఉన్నదా? సారు 106 సీట్లు గెలుస్తామన్నాడు గాని సిట్టింగ్ ఎమ్మెల్యేల తోట అయితే కాదు అనిపిస్తున్నది నాకైతే. సీఎం సార్ మైక్ పెట్టి చెప్తే నువ్వేమో తలుపు పెట్టాడు కాబట్టి ఏమో సగం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు 2019లో ఇంట్లోనే సిట్టింగ్ అంట కదా, టాక్ వస్తుంది అట్లా. లేలే పాస్ మార్కులు వచ్చిన వాళ్ళకు సప్లిమెంటరీ సీట్ ఛాన్స్ ఇస్తానన్నాడే సీఎం సారు. అబ్బా, సప్లీలు రాసేందుకు కాలంలో ఇంజనీరింగ్ స్టూడెంట్ల ఇలువగల్ల ఎమ్మెల్యేలు. నాకైతే టికెట్ ఇయ్యడనిపిస్తున్నదబ్బా. నువ్వెట్లా చెప్తావు ఆ మాట? ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటది, కొంతమంది మంత్రులకు బుగ్గకారు బిస్కెట్ అవుతుందని టాక్ వినిపిస్తున్నది కదా, తెలియదా? అంటున్నారు. నిత్యమయ్యేదాకా తెలియదు. మరి ఆ బుగ్గకారు బుష్ అనేటందుకే కొంతమంది మంత్రులకు ర్యాంకు తగ్గించిరేమో అని అనుమానం పడుతున్నదే నాకైతే. అనుమానం వస్తే ఎట్లా దుంకుపో. ఇప్పుడు కేటీఆర్ సార్ కు ఫస్ట్ సెమిస్టర్ లో ఎక్కువ వచ్చినాయి, సెకండ్ సెమ్ లో తక్కువ వచ్చినాయి. అంటే కేటీఆర్ సార్ స్థానంలో కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇస్తారా చెప్పు? అసలు నన్ను అడిగితే కేటీఆర్ సార్ వచ్చిన ర్యాంకే తప్పే. సార్ మీద మళ్ళీ రీవాల్యుయేషన్ రీసర్వే చేయాలి. ఎందుకే? సీఎం తర్వాత సీఎం సార్ లెక్క కేటీఆర్ సార్ అంటే సీఎం సార్ కి వీలుపడని పనులన్నీ మన కేటీఆర్ సారే చూసుకుంటాడు కదా. అసొంటి కేటీఆర్ అన్నకు ర్యాంకు తక్కువ వచ్చిందంటే కానిస్టేబుల్ రిజల్ట్ లెక్కనే ఈ సర్వేలు కూడా ఏదో గోల్మాల్ కొడుతున్నది నాకైతే. ఈ సర్వేల ర్యాంకులు కేసీఆర్ సార్ దిద్దిదచ్చిన మార్కులు కావే, వేరేటోళ్లతో దిద్దిచ్చిన మార్కులు. ఇగో ఆస్పాబాద్ ఎమ్మెల్యే కోవాల లక్ష్మక్క 17 మార్కులతోటి ఫెయిల్ అయింది ఫస్ట్ సెమిస్టర్ లో. అదే సెకండ్ సెమ్ కి వచ్చే వరకు 62 మార్కులతోటి డిస్టింక్షన్ కు దగ్గరకు వచ్చింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ యు నో? మరి అదే కదా, జనంలకు ఏ లీడర్ ఎక్కువ పోతే వాళ్ళకు ఎక్కువ మార్కులు పెరిగినాయి అన్నట్టు. అదే జాగల ఫస్ట్ సెమిస్టర్ లో డిస్టింక్షన్ లో పాస్ అయిన చందులాల్ బాపు సెకండ్ సెమిస్టర్ లో దారుణంగా ఫెయిల్ అయ్యిండు. అంటే ఏందే నీ లొల్లి? ఇప్పుడు జోగు రామన్నకు ఫస్ట్ సెమ్ లో 67 మార్కులు వచ్చినాయి, ఇప్పుడేమో ఖాళీ 39 మార్కులు వచ్చినాయే. అయితే ఇటు వరంగల్లో వినయ్ భాస్కర్ అన్నకు ఫస్ట్ సెమిస్టర్ లో 59 మార్కులు వస్తే ఈ సెకండ్ సెమిస్టర్ లో 70 మార్కులు డిస్టింక్షన్ లో పాస్ అయ్యిండు. అవును చెప్పినా కదా, సీఎం సార్ లెక్కనే బాగా కష్టపడినట్టున్నారు. ఇంట్లో నీకు అర్థమైతలేదా, సంజైతలేదా అని దే మంత్రులను తీసేసి మళ్ళా అదే క్యాస్ట్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇచ్చేటందుకు మార్కులు తగ్గించినట్టు నీకు అనిపిస్తలేదా అని? ఏమో నాకేం అనిపిస్తలేదు.
కేటీఆర్ సార్కే మార్కులు తక్కువ వచ్చినాయంటే నిజం అన్నట్టే కదా. అనుకొని బయట వాళ్ళకు తక్కువ మార్కులు ఇచ్చి కేటీఆర్ అన్నకు ఎక్కువ మార్కులు ఇస్తే ఏమన్నా అనుకుంటారేమో అని అట్లా తగ్గించిరేమో అన్నకి. కాదే, కేటీఆర్ సార్ కంపెనీల మంత్రి కాబట్టి ఎక్కువ బయట దేశాలకు బయట రాష్ట్రాలకు పోతుంటాడు కదా, అందుకే నియోజకవర్గానికి అందుబాటులో ఉంటలేడని సర్వేలకు ఇట్లా ఇచ్చినట్టున్నారు. ఏం మనిషి దగ్గరలో ఉండాలనే? కేటీఆర్ అన్న ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ట్వీట్ దూరంలో ఉంటాడు. ట్విట్టర్ ఓపెన్ చేసి ఓ మెసేజ్ పెడితే చాలు, లేకుంటే వాట్సాప్ లో పెట్టు. ఐటీ మంత్రి అని నువ్వు గట్ల చేయమంటున్నావేమో గానీ పబ్లిక్ కు అవన్నీ తెలియదు కదనే. ఏం మాట్లాడుతున్నావే? పూగుర్తు పార్టీ కిషన్ బియా ఫస్ట్ క్లాస్ పాస్ అవుతాడు, జానారెడ్డి సారు ఫస్ట్ క్లాస్ పాస్ అవుతాడు, ఎంఐఎం అక్బర్ అన్న కూడా ఫస్ట్ క్లాస్ పాస్ అవుతాడు. అసొంటిది అంత కష్టపడే కేటీఆర్ అన్న మాత్రం సెకండ్ క్లాస్ లో పాస్ అవుతాడా? అసలు కేటీఆర్ సార్ కు ర్యాంక్ తగ్గితే నీకేమైతాంది? ఉత్తమ్ సార్ సర్వే చూడుపో, సారే ఫస్ట్ వచ్చిండు. అదిగాక 2019లో బోనస్ 70 సీట్లు వస్తాయట సార్కి, తెలుసా? టిఆర్ఎస్ సర్వేలా సీఎం సారే కదా ఫస్ట్ వచ్చిండు, 106 సీట్లు వస్తున్నాయి. ఇంకేంది, ఎవల సర్వేలా వాళ్ళే ఫస్ట్ వచ్చిండ్రు. అంతేనంటావానే? కాయన్కో కాయ రాజకీయాలం కాయ నీకో కాయ అర్థమని పిచ్చిదాన. అసలు పబ్లిక్ అంతా సుఖంగా ఉండేది గిసోంటి సర్వేలనే. అందుకే సర్వే జన సుఖినో భవంతు అంటారు. గివుల్లా ఇయ్యాల నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి మంచి జోర్దార్ వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.